నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో వినాయక చవితి స్పెషల్‌గా సాఫ్ట్‌గా మంచి రుచికరంగా మొదకలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. పండుగ రోజున వీటిని చాలా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అంతేకాదు ఈ మొదకల స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా బలమైనవి. ఆరోగ్యానికి చాలా మంచిది. సో, ఇలా మనం క్విక్‌గా, ఇన్‌స్టంట్‌గా చేసుకున్న టేస్ట్ మాత్రం 100% ఉంటుంది. అలాగే మరొకటేంటంటే మోల్డ్ లేకపోయినా చేతితోనే వీటిని చాలా ఈజీగా మంచి షేప్‌లో చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మొదకల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ కాచిన పాలు నా దగ్గరున్నాయి కాబట్టి కాచిన పాలను వాడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర పచ్చి పాలుంటే పాలను వేడి చేసి కొంచెం చల్లగా చేసి తీసుకోండి. సో, ఇలా కాగబెట్టిన పాలను కప్పు కొలతతో 1 కప్పు వరకు తీసుకోండి. మీగడేమైనా ఉంటే ఈ టైంలో కాకుండా మనం ఉడికించేటప్పుడు తీసుకుంటే సరిపోతుంది. సో, ఇలా కొలిచిన ఈ 1 కప్పు పాలను ఒక గిన్నెలోకి తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పాలను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పైన 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని తురిమి తీసుకోండి. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి బెల్లం వాడుతున్నాను. అదే మీరు చక్కెరతో చేయాలనుకుంటే అరకప్పు చక్కెర తీసుకుంటే సరిపోతుంది. ఇలా పాలతో కాకుండా సింపుల్‌గా నీళ్ళల్లో బెల్లం వేసి కరిగించైనా తీసుకోవచ్చు. కానీ ఇలా పాలతో చేస్తే రిచ్ టేస్ట్ వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా పాలతో చేయడానికి ట్రై చేయండి. సో, ఇలా మనం పాలల్లో బెల్లం వేసి కాసేపు పక్కన పెట్టామంటే బెల్లం స్లోగా మెల్ట్ అయిపోయి పాలల్లో కరిగిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోండి. ఇక్కడ నేను ఇన్‌స్టంట్‌గా మంచి రుచిగా చేయడానికి పుట్నాల పప్పు కాంబినేషన్‌తో చూపిస్తున్నాను. ఇదే కప్పు కొలతతో ఒక పావు కప్పు జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. అదే మనం లెక్కతో చూసుకుంటే ఒక 15, 16 వరకు వస్తాయి. సో, ఇలా తీసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. సో, ఇలా మెత్తగా పొడిలా గ్రైండ్ చేశాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన పుట్నాల పిండిని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ కనీసం ఒక 3, 4 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన మొదకలు ఎక్స్ట్రా రుచిగా వస్తాయి. సో, ఇలా ఒక 3, 4 నిమిషాలు ఈ పిండిని బాగా ఫ్రై చేశాక ఇందులోకి గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి తురుమును ఒక పావు కప్పు వరకు తీసుకొని అంతా కలిసేలా కలపండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరికుండే వెనకాల పార్ట్‌ని తీసేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వాడాను కదా! మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా వాడుకోవచ్చు. సో, ఒకసారి అంతా కలిసేలా బాగా కలిపాక మరో 1, 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక బెల్లం పూర్తిగా కరిగిపోయిన పాలను వడగట్టి తీసుకుందాం. ఇలా తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలపండి. మనకు ఈ స్వీట్ అనేది ఒక సాఫ్ట్‌గా పిండి ముద్దలా రావాలి. అలాగే మనం ఈ టైంలో మంటను ఎక్కువగా పెట్టామంటే గిన్నెకు అతుక్కునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్‌లోనే పెట్టి ఇలా కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇది త్వరగానే దగ్గర పడుతుంది. సో, ప్యాన్‌కి కొంచెం సెపరేట్ అవుతూ ఇదంతా ఇలా కొంచెం పిండి ముద్దలా వచ్చాక ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని, మరో 1, 2 టీ స్పూన్ల నెయ్యిని, అలాగే సన్నగా తరిగిన కొన్ని డ్రై నట్స్‌ని తీసుకొని బాగా కలపండి. ఇక్కడ మనం చేసే స్వీట్ కొంచెం యెల్లోగా ఉంది కాబట్టి పిస్తా పప్పు పలుకుల్ని తీసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు పలుకులనైనా లేదా బాదం పప్పు పలుకులనైనా వాడుకోవచ్చు. సో, మళ్ళీ ఒకసారి అంతా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని మొదకల్లా చేయడానికి ఇక్కడ నేను 2 విధాలుగా చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మొదక మోల్డ్ లేకపోయినా చేతితో ఎలా చేయాలో చూపిస్తాను. తర్వాత మషిన్ మోల్డ్ ఉంటే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ముందుగా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని స్వీట్‌ని తీసుకొని రౌండ్‌గా చేయండి. రౌండ్‌గా చేశాక ఇంకో చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్‌లా చుట్టి మొదక షేప్ వచ్చేలా ఈ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి. ఇలా మనం సింపుల్‌గా మొదకలా చేసైనా తీసుకోవచ్చు. లేదా ఇలా స్పూన్‌తో గానీ లైట్‌గా చుట్టూరా ఘాట్లు పెట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం చేతితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర మొదక మోల్డ్ ఉంటే దీనికి లోపల పార్ట్ అంతా కొంచెం నెయ్యిని అప్లై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన స్వీట్‌ని 2 పక్కల బాగా పెట్టి క్లోజ్ చేసి ఎక్స్‌ట్రా స్వీట్‌ని తీసేయండి. ఇలా తీసేసి ఓపెన్ చేశామంటే మంచి షేప్‌లో ఇలా వస్తుంది. ఇలా మన వీలుని బట్టి చేతితో కానీ లేదా ఇలా మషిన్ మోల్డ్‌తో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
అంతేకాదు ఇలా కాకుండా వీటిని సింపుల్‌గా లడ్డూలా చుట్టైనా నైవేద్యంగా సమర్పించొచ్చు. సో, సింపుల్ మెథడ్‌లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే స్వీట్ మొదకల్ని ఎలా చేయాలో చూసారు కదా! మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. తింటుంటే నోట్లో అలా మెల్ట్ అయిపోతాయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.